జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో కాశమైన సందీప్ కుమార్ మాట్లాడుతూ 18వ వార్డు కాలనీ వాసులు నా కోసం కృషి చేస్తూ నాపై నమ్మకం ఉంచి పట్టుదలతో కౌన్సిలర్గా గెలిపిస్తే వాళ్ళ వెనువెంట ఉండి ఎలాంటి లోటు లేకుండా వాళ్ళ సమస్యలను చక్కదిద్దపెట్టగలని నేను భారతీయ జనతా పార్టీ నుంచి 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే నేను నామినేషన్ వేసి 18వ వార్డు కౌన్సిలర్గా నన్ను గెలిపిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటానని 18వ వార్డు కాలనీ వాసులకు హామీ ఇస్తున్నానని తెలిపారు. పోటీ చేయాలని అనుకుంటున్నాను. వార్డులో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యల దృష్ట్యా మేము ఈసారి తప్పకుండా మనం ముందుకొచ్చి వార్డు అభివృద్ధి చేయాలని మేము నిర్ణయం చేసుకున్నాము. సో వార్డులో ఉన్నటువంటి యువత పెద్దలు వాళ్ళు ప్రోత్సాహం వల్ల నేను ఈసారి పోటీలో ఉండాలనుకుంటున్నాను. తప్పకుండా వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలే కానీ, నీటి సమస్యలే కానీ, పెన్షన్ సమస్యలే కానీ, రేషన్ కార్డు సమస్యలే కానీ, అలా వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా నేను వార్డులోనే వండుకుంటూ వార్డు సభ్యుల సలహాలు సూచనల మేరకు ఖచ్చితంగా వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి తెలుసుకొని నేను వారికి 5 సంవత్సరాలు సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రజలు 18వ వార్డు యువత పెద్దలు అక్క చెల్లెలు అందరూ కూడా మీ యొక్క సహకారం ఆశీర్వాదం నాకు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు వార్డులో నేను వైద్య రంగంలో పనిచేస్తున్నాను కాబట్టి మెడికల్ క్యాంపులే కానీ, అవేర్నెస్ ప్రోగ్రాంలే కానీ ప్రతి నెల మన వార్డులోనే నిర్వహించుకుంటూ వార్డులో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను ఖచ్చితంగా వార్డు సభ్యులందరికీ సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను. కావున మీరందరూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని యువతను ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. కావున మీ యొక్క అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.